ఈ పీఎం కిసాన్ అమౌంట్ ఈ నెల 13వ తేదీ అంటే ఎల్లుండి అయితే రైతుల ఖాతాలో 2000 రూపాయలు అయితే జమ కాబోతున్నాయి. కానీ ప్రతి ఒక్క రైతు ఖాతాలో అయితే జమ కావు. ఎవరికి ఈ అమౌంట్ జమ అవుతాయి? మీకు ఇదివరకైనా సరే పీఎం కిసాన్ అమౌంట్ వచ్చే వాళ్ళకి కూడా ఇప్పటి నుంచి అమౌంట్ అయితే రావు. అమౌంట్ రావాలనంటే ఏం చేయాలి? అసలు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఏం చేయాలి? పౌరసత్వం ద్వారా వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. మీరు ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ గనక సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. మీరు వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి. ఈ నెల 13వ తేదీన రైతుల ఖాతాలో 22వ విడత 2000 రూపాయలు అనేది జమ కాబోతున్నాయి. మీరు ఎవరైనా సరే ఇదివరకే మన ఛానల్లో ఇదివరకే చాలా వీడియోస్ అయితే చేయడం అయితే జరిగింది. మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్స్ గనక పొందాలి అనంటే మీరు అగ్రి స్టాక్ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళకు మాత్రమే వస్తాయని కూడా చెప్పడం అయితే జరిగింది. మీరు ఎవరైనా సరే అగ్రి స్టాక్ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేస్తేనే మీకు 2000 రూపాయలు అనేది రావడం అయితే జరుగుతుంది. మీరు ఇంకా ఎవరైనా సరే అగ్రి స్టాక్ ఫార్మర్ రిజిస్ట్రేషన్ గనక చేసుకున్నట్లయితే మీ దగ్గరలోని ఏఈఓ అధికారిని అయితే సంప్రదించండి. రైతు వేదికలో లేదంటే వ్యవసాయ అధికారిని అయితే కలవండి. వాళ్ళైతే ఫ్రీగా చేస్తున్నారు. లేదంటే మీ దగ్గరలోని మీ సేవలో అయితే చేయించండి. వాళ్ళైతే 50 రూపాయలు తీసుకొని ఈ అగ్రి స్టాక్ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది అయితే చేస్తున్నారు. మీరు ఖచ్చితంగా అగ్రి స్టాక్ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే ఈ 2000 రూపాయలు అనేది పడతాయని ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా ఈ పిఎం కిసాన్ పోర్టల్లో అంటే ఈ పిఎం కిసాన్ వెబ్సైట్లో బెనిఫిషరీ లిస్టులో మీ పేరు ఉన్నట్లయితేనే మీకు 2000 రూపాయలు అయితే వస్తాయి. అయితే చాలామంది ఏమనుకుంటారు, మాకు ఇప్పటికే ప్రతిసారి పడుతున్నాయి, ఇప్పుడు కూడా పడతాయని చాలామంది అనుకుంటున్నారు. అంటే అమౌంట్ పడతాయి, కానీ పడని వాళ్ళు కూడా కొంచెం మంది అయితే ఉన్నారు. ఎవరికి ఈ అమౌంట్ పడవు అని అంటే ఒక్క రేషన్ కార్డులో ఇద్దరు ఉన్న వాళ్ళకు, లేదంటే మీ రేషన్ కార్డులో అంటే మీకు కారు ఉన్న వాళ్ళు, అదేవిధంగా గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళు, ఐటీ రిటర్న్ కట్టే వాళ్ళకైతే ఈ పిఎం కిసాన్ 22వ విడత అమౌంట్ అనేది కట్ చేయడం అయితే జరిగింది. అందుకోసం అయితే లిస్టులో పేరు ఉందా లేదా చెక్ చేసుకోండి. లిస్టులో పేరు లేనట్లయితే మీకైతే పిఎం కిసాన్ అమౌంట్ 2000 రూపాయలు అయితే రావు. అయితే చాలామంది కామెంట్ ఏం చేస్తున్నారు అని అంటే మాకు పిఎం కిసాన్ అమౌంట్ పడడం లేదు, మేము పొలము వారసత్వం ద్వారా వచ్చింది, లేదంటే 2018 కన్నా ముందు కూడా మాకు పొలం ఉంది, ఈ 2018 తర్వాత మేము పొలం రిజిస్ట్రేషన్ చేసుకున్నామని చాలామంది రకరకాల కామెంట్స్ అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్ అయితే ఈ పిఎం కిసాన్ పోర్టల్లో లేదు. ఈ పిఎం కిసాన్ 2000 రూపాయలు రావాలి అని అంటే కొత్తగా ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కూడా చాలామంది అడుగుతున్నారు. ప్రస్తుతానికైతే ఛాన్స్ అయితే లేదు. దీని గురించి కూడా ఎలాంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, 13వ తేదీన 2000 రూపాయలు అయితే వస్తున్నాయి. ఈ 2000 రూపాయలు ఏ బ్యాంక్ అకౌంట్లో పడుతున్నాయో కూడా చాలా మందికి అయితే తెలియడం అయితే లేదు. మీ ఆధార్ కార్డుకి ఏ బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ అయిందో ఆ బ్యాంక్ అకౌంట్లోనే ఈ 2000 రూపాయలు అనేది జమ కావడం అయితే జరుగుతుంది. ఈ పిఎం కిసాన్ కు సంబంధించి మీకు ఎవరికి ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మన ఛానల్లో 100% రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే ఈ వీడియో కనుక లైక్ చేయనట్టయితే వీడియో అయితే లైక్ చేయండి. మీరు ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.